సార్, బాబాయ్ ఎక్కడ కనిపించలేదు. మీరు ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతానికి స్విచ్ ఆఫ్ చేయబడింది. ఎందుకు సార్ ఇలా అవుతుంది? ఒకవేళ ఈ పెళ్లి జరగకపోతే శాంతి ఉండదు సార్. ఆవిడకి ఏమైనా అయ్యిందంటే అక్క తట్టుకోలేదు సార్. వాళ్ళు లేకపోతే నేనంటూ ఖచ్చితంగా ఉండను సార్. నిధి, ప్లీజ్ నువ్వు అలా మాట్లాడకూడదు. మీ అక్క కానీ శాంతి కానీ నేనేమి జరగనివ్వను. బావే కనిపించట్లేదు సార్. ఖాళీ మండపంలో ఇక ఏ కల నిజమవుతుంది? అయిపోయింది సార్. అయిపోవడానికి ఏది స్టార్ట్ అవ్వలేదు నిధి. ఏమైనా కానీ ఇదే చోట మీ అక్క పెళ్లి జరిగి తీరుతుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా దాన్ని నివారించే బాధ్యత నాది. ఇది నేను నీకిస్తున్న మాట. మీ ఎవరికి ఏమీ కాదు, నా మాట నమ్ము. అక్కడ ఏం జరుగుతుందో చూసొస్తాను. అరే, ముహూర్తం టైం దాటిపోయింది కదా, ఇంకేం శాస్త్రాలు? పాప అలా వెళ్ళకూడదు. నువ్వు కూర్చో, నేను వెళ్ళి చూసొస్తాను. ఒక్క నిమిషం కూర్చో. బంబం బాబా, ఏంటయ్యా ఇలా జరిగిపోయింది? పోయి పోయి మాకే అన్ని అవ్వాలా? అయినా ఎన్నెన్ని పూజలు చేశారు, ఎన్నెన్ని మొక్కులు మొక్కారు, కానీ మరీ అపశకనం. అయ్యో దేవుడా, అపశకనం ఇవే జరుగుతున్నాయి. టైం సరిగ్గా లేదు, వాసు సరిగ్గా లేదు, ఏమీ తెలియట్లేదు. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యో దేవుడా. సుమతి, ఏమైందని ఇలా మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యయ్యో, మీరిద్దరు ఇక్కడే ఉన్నారా? మీరు లేరనుకుని ఏదేదో వాగేశాను. అది మీరింత కూల్గా ఉన్నారు, మీకు ఏ విషయమో తెలీదా? నాకైతే తల మీద రాయి పడేట్టుంది తెలుసా? ఏం మాట్లాడుతున్నారు? మాకు అర్థం కావట్లేదు. ఇలా మాట్లాడితే మేమేమనుకోవాలి? మంచి మాట అయితే 1000 సార్లైనా చెప్పొచ్చు. అదే చెడ్డ మాట చెప్పాలంటే ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా? అది ఏం విషయమో కొంచెం మాకు చెప్పు. అది అది తేజస్ కనిపించట్లేదు. ఏంటి? ఏమంటున్నావు? తేజస్ కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళాడు? అతను ఒక్కడే కాదు, అతనితో పాటు అతని అమ్మ నాన్న కూడా కనిపించట్లేదు. అయ్యో శాంతి, కూర్చో. శాంతి, యాక్చువల్లీ నేనైతే ఈ విషయం మీకు తెలిసేమో అనుకున్నాను. తేజస్. అమ్మా, ఇక్కడేం జరుగుతుందో ఎవరికీ తెలీదు, కానీ జరుగుతున్నది చూస్తుంటే ఏదో అనర్థానికి నాంది పలుకుతున్నట్టుగా అనిపిస్తోంది నాకు. ఏమైంది నీకు? ఇంతసేపు దొరుకుతాడు వెతుకుదామంటూ నాకు ధైర్యం చెప్తూ వచ్చావు, ఇప్పుడేమో నువ్వే ఇలా మాట్లాడుతున్నావేంటి? అన్నయ్య, నా పెళ్లి తర్వాత ఇంట్లో మంగళకార్యం అంటూ ఒకటి సరిగా జరగలేదు. ఇప్పుడేమో ఇది జరుగుతుందనుకుంటే ఇలా అయింది. ఎందుకు ఇలా జరుగుతుందో పురోహితుడిని ఒక మాట అడుగుదామా? మనుషులు చేసిన తప్పుకి ఏ దేవుణ్ణి, ఏ పంచాంగాన్ని తప్పు పడతాం? ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఇది దేనికి ఉపయోగపడదు. అమ్మా, చెమటలు పడుతున్నాయి నీకు. రా, ఇలా కూర్చో. రామ్మా, కూర్చో. కర్ణా, జ్యూస్ తీసుకురా. కూర్చోమ్మా. తేజస్, తేజస్, తేజస్ ఎక్కడున్నావు? ఎక్కడ? తేజస్, తేజస్ ఎక్కడున్నావు? తేజస్, అక్కడ. తేజస్, ప్లీజ్ తమాషా చేయకు, త్వరగా వచ్చేసాయి. ఎక్కడున్నావు? తేజస్, తేజస్, నేను వచ్చాను కదా. తమాషా చెయ్యొద్దు, ప్లీజ్ రా తేజస్, ప్లీజ్, నేను రమ్మంటున్నాను. సార్, తేజస్ ను చూసారా?
నా తేజస్ లేదు, నేను చూడలేదు. లేదా అమ్మా అమ్మా నా తేజస్ చూడలేదమ్మా. నా తేజస్ ను చూసావా? త్వరగా రమ్మని చెప్పండి అమ్మా. అలాగే ఆట ఆడించొద్దని చెప్పండి. అలాగే. తేజస్ ఎవరైనా చెప్పండి తను ఇక్కడే ఉన్నాడని. తనని రమ్మని చెప్పండి ప్లీజ్. నాకు తెలుసు తను ఇక్కడ ఎక్కడో దాక్కుని ఉన్నాడు కదా. అందరికీ తెలుసు కదా తమాషా చేస్తున్నారు మీరంతా. దయచేసి తను ఎక్కడున్నాడో చెప్పండి ప్లీజ్. మేమెందుకు అబద్ధం బావ ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలీదు. తేజస్ ఎక్కడున్నావు? నువ్వు నన్ను ఎప్పుడు ఏడిపించనన్నావు కదా. ఓకే సారీ, నేను ఏడవను. చూడు కళ్ళు తుడుచుకున్నాను. నేను ఎదురు చూస్తున్నాను కదా. ప్లీజ్ త్వరగా రా తేజస్. తేజస్ నిత్య, మీరు వరి అవ్వకండి. తేజస్ని ఏయ్! తను నా తేజస్. నేను పిలిస్తే తప్పకుండా వస్తాడు. మీరెవరు ఈ విషయంలో తల దూర్చకండి ప్లీజ్. తేజస్ 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 తలుపు తెరువు, నేను వచ్చాను. తేజస్ తేజస్ అక్క, తలుపు తెరువు. వదులు ప్లీజ్ రా అక్క. తలుపు తీయలేదంటే ఎవరు లేరనే కదా అర్థం. ప్లీజ్ రా అక్క. వదులు. తేజస్ బయటికి రా. అక్క నా మాట విను. తేజస్ అక్క ప్లీజ్ రా అక్క. తలుపు తెరువు. సార్ ఆ అక్కని మీరైనా పిలవండి సార్. తనకు వచ్చే కోపానికి తను ఏం చేస్తుందో తెలీదు. మీరైనా వెళ్ళి చెప్పండి సార్ ప్లీజ్ సార్. ఆ కోపంలో న్యాయం ఉంది. తప్పని ఎలా చెప్పాలి? సార్ సార్ ఈ ఇంట్లో తేజస్ అని ఉంటాడు కదా. నువ్వేమవుతావమ్మా అతనికి? నేను అతన్ని పెళ్లి చేసుకోబోతున్నాను సార్. ఇప్పుడే 2 గంటల ముందు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారమ్మా. ఇక తిరిగి రాడమ్మా, అతను వెళ్ళిపోయాడు. ఈ కాలంలో అందరూ మోసగాలేనమ్మా. అయ్యో.